హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము ఇమేజ్ మ్యాప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము కలర్స్ గురించి నేర్చుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ హెచ్టిఎంఎల్లో ఏ ఫార్మాట్స్ ఉంటాయి అనేది మనం చూసాము. సో ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇదంతా లాస్ట్ వీడియోలో కలర్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఉన్న కోడ్ ఇది. సో నేను ఇదంతా తీసేస్తున్నాను, స్టైల్స్ కానీ ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ ఉంది, నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఇమేజ్ మ్యాప్స్ అంటే సింపుల్గా నథింగ్ బట్ ఏం లేదు. మీరు ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకున్నారు అనుకుందాం, లైక్ ఇండియా మ్యాప్ తీసుకున్నారు అని చెప్పేసి అనుకుందాం. ఇండియా మ్యాప్లో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, సపోజ్ మీకు ఆ మ్యాప్లో ఉన్న సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే మ్యాప్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూపించాలి. లేదా తెలంగాణకి సంబంధించిన మ్యాప్ని మీరు క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూపించాలి. ఢిల్లీ మ్యాప్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఢిల్లీకి ఉన్న ఆ ఇండియా మ్యాప్లో ఉన్న ఢిల్లీని మీరు క్లిక్ చేసినప్పుడు ఢిల్లీకి సంబంధించింది. ఇలాగా మీరు ఒక లింక్స్ని అంటే ఒక స్పెసిఫిక్గా ఒక ఇమేజ్లో ఉన్న ఒక పార్ట్కి మీరు లింక్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఈ ఇమేజ్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా వాటిని మనం ఎలా చేయాలంటే, దీన్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన ఒక ఇమేజ్ అనేది చాలా చాలా అవసరం. సో దానికోసం ముందుగా మనము ఐఎంజీ ఇమేజ్ అనే ఒక ట్యాగ్ని తీసుకొని దానిలో మనము సోర్స్ యాట్రిబ్యూట్ ఇవ్వాలి. సోర్స్ యాట్రిబ్యూట్ ఇచ్చిన తర్వాత ముందు మనము ఇమేజ్ యొక్క సోర్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలంటే మన ఫోల్డర్లో, మన డిక్షనరీలో, లేదా మనం ఏ ఇమేజ్ అనే దాన్ని తీసుకోబోతున్నామో దాన్ని లొకేషన్ అనేది దీనిలో మనము చూపించాలంటే ముందు మనం ఏం చేయాలంటే, సింపుల్గా నేనేం చేస్తున్నానంటే లైక్ కంప్యూటర్ ఇమేజ్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నా. ఇలాగా సెర్చ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ నేను ఏం చేస్తున్నా అంటే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇదిగోండి, వెబ్ డెవలప్మెంట్ అనే ఫోల్డర్లో, ఇమేజెస్ అనే ఫోల్డర్లో computer.jpg అనే ఇమేజ్ని నేను సేవ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి చూడండి, ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్లో computer.jpg అనే ఇమేజ్ అనేది మనకు వచ్చింది. సో ఇమేజ్ని మనం తీసుకుని ఏం చేద్దామంటే, సపోజ్ ఈ స్క్రీన్ని మీరు చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు అదేమవ్వాలి అంటే స్క్రీన్కి సంబంధించిన, మానిటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించాలి. కీబోర్డ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు కీబోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించేలా ఉండాలి. మౌస్ మీద క్లిక్ చేసినప్పుడు మౌస్ ఇన్ఫర్మేషన్, అండ్ సిపియు మీద క్లిక్ చేసినప్పుడు సిపియు ఇన్ఫర్మేషన్ చూపించేలా మనం చేద్దాం. సో దానికోసం ముందుగా మనము ఇమేజ్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. సో దానికి ఎస్ఆర్సి సోర్స్ అనే అట్రిబ్యూట్ని నేను తీసుకుని, ఇది ఎక్కడుంది, ఇమేజెస్ అనే ఫోల్డర్లో computer.jpg అనే దానిలో ఉంది. అండ్ ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి, దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు చెప్పాను. సో ఇక్కడ నేను జస్ట్ మనకు నచ్చిన టెక్స్ట్ అర్థమయ్యేలాగా నేను ఇచ్చాను, కంప్యూటర్ ఇమేజ్ అని ఇచ్చాను. సో ఒకవేళ మన కొన్ని కేసెస్లో మన ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే ఏమవుతుందంటే, ఈ ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్లో ఉన్న టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి ఇమేజ్కి బదులుగా అది కనబడుతుంది. ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనేది మనకి కనబడదు. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఇదిగోండి చూడండి, మనకి ఇమేజ్ అనేది ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ముందు మనం ఏం చేయాలి అంటే మ్యాప్స్. సో ఇమేజ్ లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ని మనము క్రియేట్ చేయాలంటే, స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్ మనము క్రియేట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే మ్యాప్ అనే ట్యాగ్ దాన్ని తీసుకోవాలి. సో ఫస్ట్ మ్యాప్ అనే నేను ట్యాగ్ని తీసుకుంటున్నాను, మ్యాప్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఈ మ్యాప్ని నేను తీసుకుని ఏం చేస్తున్నానంటే, మ్యాప్కి ఇది స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. దీనికి ఒక నేమ్ అనేది మనం ఇవ్వాలి. ముందు నేమ్ నేనేమి ఇస్తున్నా అంటే కంప్యూటర్ మ్యాప్ అనే నేమ్ ఇచ్చాను. ఇదిగోండి, కంప్యూటర్ మ్యాప్ అనే నేమ్ ఇచ్చాను. సో ఈ మ్యాప్ అనే ట్యాగ్ లోపల ముందు నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఏరియా
అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఇది జస్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీనిలో మనం ఏ కంటెంట్ అనేది ఇవ్వము, జస్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే షేప్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. షేప్ అనే యాట్రిబ్యూట్ని నేను అలా ఇవ్వగానే ఇక్కడ చూడండి ఏం చూపిస్తుందో, రెక్టాంగిల్, పాలీ, డిఫాల్ట్ అండ్ సర్కిల్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ అని చెప్పేసి, రెక్ట్ అంటే రెక్టాంగిల్ అని చెప్పేసి చూపిస్తుంది. రెక్టాంగిల్ అంటే ఏం లేదు, సింపుల్గా మనము ఈ ఇమేజ్లో ఇప్పుడు ఈ డెస్క్టాప్ ఉంది కదా, సో ఈ స్క్రీన్ ఉంది కదా, దీని షేప్ అంటే మనము ఇమేజ్ లోపల దేనికైతే లింక్ ఇవ్వబోతున్నామో, స్పెసిఫిక్గా ఏ పార్ట్కి అయితే లింక్ ఇవ్వబోతున్నామో ఆ పార్ట్ అనేది ఏ షేప్లో ఉంటుంది అనేది ముందు ఈ షేప్ యాట్రిబ్యూట్లో ఇవ్వాలి మనము. సో ఇక్కడ మనకి HTML అనేది 4 ఆప్షన్స్ని మనకి ఇస్తుంది. రెక్టాంగిల్, సర్కిల్, పాలిగాన్ అండ్ ఇంకా డిఫాల్ట్ అనే ఈ 4 వాల్యూస్ని ఆ షేప్ యాట్రిబ్యూట్కి ఇస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ స్క్రీన్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి నేను రెక్ట్ అని తీసుకుంటున్నాను. ఆ తర్వాత కోడ్స్ అనే యాట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి మనము. ఈ కోడ్స్ అంటే ఏంటంటే దీనిలో కోఆర్డినేట్స్ అనేది ఇవ్వాలి మనం. సో ఈ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ మీరు ఈ స్క్రీన్ని చూస్తున్నారు కదా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఇవ్వాలి అనుకున్న, అంటే సింపుల్గా చెప్పాలంటే కోఆర్డినేట్స్లో ఇవ్వాలి అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండింగ్ అవుతుంది, రెక్టాంగిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది మనం ఇవ్వాలి ఈ రెక్టాంగిల్ వాల్యూస్లో. అంటే దీనిలో కోఆర్డినేట్స్లో 4 వాల్యూస్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ కోఆర్డినేట్స్ అంటే ఇది ఎప్పుడు ఈ 4 వాల్యూస్ ఎప్పుడంటే షేప్ రెక్టాంగిల్ ఉన్నప్పుడు ఈ కోఆర్డినేట్స్ అనేది 4 ఇవ్వాలి. సో ఆ కోఆర్డినేట్స్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో మీరు తీసుకోవాలి. సో సపోజ్ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ ఒక 50 పిక్సెల్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇదిగోండి 50 అని చెప్పేసి అలా తీసుకోవాలి. తర్వాత కామా ఇవ్వాలి. అండ్ లెఫ్ట్ సైడ్ మరియు టాప్ నుంచి ఇక్కడ బ్రౌజర్ టాప్ నుంచి ఇక్కడ వరకు ఈ ఎండింగ్ వరకు లేదా ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు, అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక పాయింట్, వై యాక్సిస్ నుండి ఒక పాయింట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ నుంచి ఒక పాయింట్, టాప్ నుంచి ఒక పాయింట్ అనేది మనం తీసుకోవాలి. సో నేను టాప్ నుంచి ఒక 30 పిక్సెల్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఎండింగ్ పాయింట్ ఏముంటుందంటే, సో దీనికి ఎండింగ్ పాయింట్ అని చెప్పేసి నేను ఇక్కడ అనుకుంటున్నాను. సో ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు అంటే నేను ఒక 100 పిక్సెల్ డిస్టెన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మరలా ఈ టాప్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటే నేను ఇంకొక 100 పిక్సెల్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అనుకొని అలాగా నేను కోఆర్డినేట్స్ ఇచ్చి క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనేది కూడా అట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. సో అంటే ఈ ఏరియా కనుక కొన్నిసార్లు ఏ ఏరియా అనేది లోడ్ అవ్వని పరిస్థితుల్లో ఈ ఆల్టర్నేటివ్ అనేది యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ మానిటర్ అనే వాల్యూ ఇచ్చాను ఆ ఆల్టర్నేటివ్ యాట్రిబ్యూట్లో. సో నెక్స్ట్ యాట్రిబ్యూట్ ఏంటంటే మనం ఇవ్వాల్సింది href అనే యాట్రిబ్యూట్ ఇవ్వాలి. సో ఈ href యాట్రిబ్యూట్లో ఏమి ఇవ్వాలి అంటే మనము ఈ ఏరియాని క్లిక్ చేసినప్పుడు ఏ HTML ఫైల్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ ఈ href అనే దానిలో మనం చూపిస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా నేను ఇక్కడ monitor.html అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఒక డమ్మీ ఫైల్ మనమే క్రియేట్ చేస్తున్నాం. దీనిలో ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి హెడ్డింగ్ జస్ట్ h1 మానిటర్ ఫైల్ అని చెప్పేసి ఇస్తున్నా, లేదంటే మానిటర్స్ ఇన్ఫర్మేషన్ అనే టెక్స్ట్ ఇస్తున్నా. సో ఇలాగా ఇచ్చేసి నేను దీన్ని క్లోజ్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇలాగా ఈ hrefలో నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఆ monitors.html పాత్ అనేది చూపిస్తున్నా, ఆ ఫైల్ ఏ పాత్ ఎక్కడుందనేది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా సేమ్ డైరెక్టరీలో 2 ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఒకవేళ మనము స్పెసిఫిక్గా మనం ఇచ్చిన కోఆర్డినేట్స్ కరెక్ట్ అయితే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ మనము హోవర్ చేయగానే ఎక్కడైతే లింక్ ఉందో అక్కడ హోవర్ అనేది హ్యాండ్ సింబల్ వస్తుంది. సో మనం ఎక్కడ క్లిక్ చేస్తున్నా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ముందుగా మనం ఇక్కడ ఏం చేసాము, మ్యాప్ అనే ట్యాగ్ లోపల మనము ఈ మ్యాప్ మొత్తానికి ఒక నేమ్ అనేది ఇచ్చాము, మీకు గుర్తుంటే. సో ఈ నేమ్కి ఈ మ్యాప్ అనేది
ఈ ఇమేజ్లో ఉండాలి అంటే దీనికి రిలేషన్ ఏంటనేది ఇమేజ్ ట్యాగ్లో మనం చెప్పాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే యూజ్ మ్యాప్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఆ యాట్రిబ్యూట్ని ఇమేజ్ ట్యాగ్లో ఇవ్వాలి. సో ఈ యూజ్ మ్యాప్ అనే యాట్రిబ్యూట్లో ఏ వాల్యూ ఇవ్వాలి అంటే ఈ మ్యాప్కి మనం ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ని ఇక్కడ యూజ్ మ్యాప్లో ఇవ్వాలి. సో ఇక్కడ ఈ నేమ్ని ఇచ్చే ముందు మనము హ్యాష్ సింబల్ ఇచ్చేసి ఈ నేమ్ అనేది జస్ట్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నీ వర్క్ అవుతాయి. సో కావాలంటే చూడండి, నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న కోఆర్డినేట్స్ అన్నీ కరెక్ట్ అయితే నాకు తెలిసి ఇది వర్క్ అవ్వాలి. ఇదిగోండి చూడండి, నేను ఈ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇది చూపిస్తుంది. అంటే మనం తీసుకున్న కోఆర్డినేట్స్ అనేవి తక్కువ వచ్చాయి. సో కాకపోతే మనము ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్స్ చూడాలి అంటే ఎలా అంటే, సపోజ్ మీరు మీ కంప్యూటర్లో పెయింట్ అనే దాన్ని ఓపెన్ చేయండి. పెయింట్ అనే దాన్ని ఓపెన్ చేసి మీ ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఓపెన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీనిలో డెస్క్టాప్లో వెబ్ ఫోల్డర్ అనే దానిలో నేను ఇక్కడ కంప్యూటర్ అనే దాన్ని ఓపెన్ చేశాను కదా. సో కావాలంటే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ కర్సర్ని దీని మీద ఓపెన్ చేస్తున్నానో ఈ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఈ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు కొన్ని వాల్యూస్ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అనే దాన్ని మీకు చూపిస్తుంది. సో ఇక్కడ 289,97 పిక్సెల్ అంటే ఎక్స్ నుంచి 289 పిక్సెల్స్లో డిస్టెన్స్, అంటే లెఫ్ట్ నుంచి 289 పిక్సెల్ డిస్లో ఉంది, టాప్ నుంచి 98 పిక్సెల్ డిస్టెన్స్లో ఉంది. బట్ మనం ఇక్కడ ఏం చేసాము, రాంగ్ ఇచ్చాం. సో అందుకనే అలా చూపిస్తుంది 289, 98. అండ్ దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇలాగ వచ్చింది. ఇప్పుడు దీని ఎండింగ్ పాయింట్ ఇది అనుకుందాం. సో దీని ఎండింగ్ పాయింట్ ఎట్లా చూపిస్తుంది, 706 లేదా 707, 706,419 ఇలాగ ఇచ్చేసి నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూసారు కదా, మనం ఏదైతే కోఆర్డినేట్స్లు ఇచ్చామో ఇక్కడ జస్ట్ స్క్రీన్ మీద హోవర్ చేస్తుండగానే మనకి హ్యాండ్ సింబల్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీన్ని క్లిక్ చేయగానే చూడండి మనకి మానిటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తుంది. ఇలాగ మనము కోఆర్డినేట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అండ్ సో దీన్ని సింపుల్గా మీరు ఇలాగ ఇబ్బంది పడకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఇమేజ్ మ్యాప్ జనరేటర్ అని చెప్పేసి ఆన్లైన్లో మీరు అలా క్లిక్ ఎంటర్ చేయగానే సో ఇలాగ ఇమేజ్ మ్యాప్ జనరేటర్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే జస్ట్ మీరు మీ ఇమేజ్ని జస్ట్ దానిలోకి అప్లోడ్ చేస్తే చాలు. ఇలాగ నా ఇమేజ్ని అప్లోడ్ చేశాను కదా. సో చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన షేప్ తీసుకోవచ్చు. నేను రెక్టాంగిల్ అనే షేప్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన లింక్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. monitor.html ఇలాగా మీరు ఇచ్చేసి షో మీద కోడ్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మీకు ముందు మీరు ఏం చేయాలి అంటే పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ మీకు పాయింట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు మీరు చేయాల్సిన పని అంటే పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మీరు షో మీ కోడ్ అన్నారంటే ఆటోమేటిక్గా మీకు కోఆర్డినేట్స్ అనేది ఇస్తుంది. మీరు ఇలా కోడ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ కోఆర్డినేట్స్ని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్న సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఈ కోఆర్డినేట్స్ని నేను తీసుకుంటున్నాను. జస్ట్ కోఆర్డినేట్స్ని మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం కోడ్ మొత్తం రాస్తాం. నేను ఈ కోఆర్డినేట్స్ని తీసుకుని జస్ట్ సేవ్ చేస్తున్నాను. మరలా చూడండి, రిఫ్రెష్ చేశాను, మనం ఇక్కడికి వచ్చాము. సో స్టిల్ ఇది వర్క్ అవుతూనే ఉంటుంది. సో ఇలాగ మనకి ఇమేజ్ మ్యాప్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇలాగ మీరు ఏదైనా సరే ఏ షేప్నైనా మీరు ఇలాగ తీసుకొని పాలీ అయితే పాలీ, సపోజ్ ఇక్కడ మీకు పాలీ అని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో పాలీకి ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇలాగ మీరు ఏ పాయింట్ అయినా తీసుకొని మీకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇదిగోండి చూడండి, పాలీ అనే దానికి ఆటోమేటిక్గా ఇన్ని కోఆర్డినేట్స్ అనేవి జనరేట్ అయిపోయినాయి.
సో ఇలాగ మీరు కోఆర్డినేట్స్ని తీసుకొని మీరు ఆటోమేటిక్గా ఇలాగ జనరేట్ చేయొచ్చు, ఇమేజ్ మ్యాప్స్ని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు 2 ఆల్టర్నేటివ్స్ని చూపించాను, అది ఎలా వర్క్ అవుతుంది, వాటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో మీరు ఒకే ఇమేజ్లో నెంబర్ ఆఫ్ ఏరియాస్ని క్లిక్ చేయాలంటే అంతే, జస్ట్ మీరు ఏం చేయొచ్చు, ఇంకొక ఏరియా ట్యాగ్ని తీసుకొని మీకు కావాల్సిన షేప్ని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ మ్యాప్స్ అనే దాన్ని మీరు ఇలా ఇవ్వచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీ ఓన్గా ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఇది అనేది అర్థమవుతుంది. సో మరలా కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.